45 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మీర్జాల్గూడ బస్తీ సమీపంలో ఉన్న రైల్వే స్థలంలో రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించారు. నిరంతరంగా పూజలు, జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12న అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై బస్తీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. అమ్మవారి సేవలో మేమందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు ఒడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ, మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికి